దేవుని మహిమ కలుగుగాక. ఆమేన్. దేవుడి వారం అంతా దీవించి కాపాడి ఆదివారం ఆరాధనలోని మరి 2 రోజులు కూడా దేవుడు మనతో ఎన్నో విషయాలు మాట్లాడి ఎన్నో సాక్ష్యాలతో మనల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుడికి అనేకమైన వందనాలు చెల్లిస్తుంది. ఈరోజు దేవుని ప్రేమ, ఎంత ప్రేమ నీది యేసయ్యా అని పాట పాడుకుంటూ మరి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడిన విషయం ఏంటంటే పరిశుద్ధులుగా ఉండుటే దేవుని చిత్తము. మనం పరిశుద్ధులుగా ఉండడమే దేవుని యొక్క చిత్తము. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తుంటారు, దేవా నా పట్ల నీ చిత్తం ఏంటి అని అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆన్సర్ ఏంటంటే పరిశుద్ధంగా ఉండుటే దేవుని చిత్తము. పరిశుద్ధంగా ఎందుకు ఉండాలంటే పరిశుద్ధ పట్టణానికి మనం వెళ్ళాలి. ఇది శాశ్వతమైనది కాదు, ఈ భూలోకం అనేది శాశ్వతం కాదు. కాబట్టి మనం దేవునితో యుగాలు ఉండాలంటే పరిశుద్ధంగా ఉండడమే దేవుని యొక్క చిత్తం అన్నమాట. ప్రతి ఒక్కరిని వేసే శరీరంలో అవయవంగా పిలుచుకున్న వాళ్ళని దేవుడు ఒక్కొక్క ప్రణాళికతో దేవుడు పిలుచుకున్నాడు. ఆ పిలుపుతో తగినట్టుగా జీవించాలి. అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఏసయ్య సంఘంలో ఏసయ్య శరీరంగా ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి ఉండాలి. అప్పుడు దేవుని రాక సూచనలు అవన్నీ కూడా పర్సనల్గానే మాట్లాడతాడు దేవుడు. లేకపోతే దొంగలాగా వచ్చినట్టు ఉంటుంది ఆమెకి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆరాధిద్దాము. దేవుని ఆత్మ పొందుకోండి. పూర్ణ ఆత్మ, దేహము, శరీరము, సమస్తాన్ని మనకు కలిగినంతా కూడా దేవునికి అర్పిస్తూ దేవుని ఆరాధిద్దాం కృతజ్ఞతతో. ఎంత ప్రేమ నీది నా యేసయ్యా, ఎంత ప్రేమ నీది నా యేసయ్యా, మరువలేను నీ ప్రేమను నా జీవిత కాలమంతా, మరువలేను నీ ప్రేమను నా జీవిత
యేసయ్యా నీ ప్రేమ ఎన్నటికీ మారదు, నీ వాగ్దానం ఎన్నటికీ తప్పదు. నా శ్వాస ఉన్నంత వరకు నిన్నే స్తుతింతును. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రము, నీకే మహిమ ఘనత, నీకే వందనమయ్యా నా ప్రియ యేసయ్యా. దైవ సేవకులకు క్షేమమిచ్చి నీ రెక్కల నీడలో దాచుచున్నావు. ప్రాణమిచ్చి ప్రేమించువాడా నిత్యము నిన్నే స్తుతింతును. నా ప్రేమ నీది నా యేసయ్యా, మరువలేను నీ ప్రేమను నా జీవిత కాలమంతా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమ మన జీవితం అంతా కూడా మరి మరువలేని ఆ ప్రేమకై దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తూ మరి మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూద్దాము. పరిశుద్ధులు అవ్వడానికి మనల్ని అందుకే పిలిచారు. ఆయన ప్రేమ పిలుస్తుంది అనమాట. లేకపోతే ఎన్ని దేవుడు చేసినా సరే సనుక్కొని గొనుక్కొని ఉంటారు. ఇశ్రాయేల్ ప్రజలు అలా నశించిపోయారు. వేసే ప్రేమని ఇప్పటి వరకు కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ విడబడిన గుంపులో ఉంటారు. దేవుడు మరి ఆ విడబడిన గుంపులో మరి మనం రహస్య రాకడలో ఎత్తపడతాం. వాళ్ళు విడవబడిన గుంపులో వాళ్ళు దేవుని ప్రేమను అప్పుడు తెలుసుకున్నప్పుడు రహస్య రాకడలో ఆయన వస్తారు. వచ్చి అప్పుడు వాళ్ళని దేవుడి రాజ్యాన్ని తీసుకెళ్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మనం అటువంటి విషయాలన్నీ మనం తెలుసుకోవడానికి, మా పరిశుద్ధులు అవడానికే మనము దేవుని యొక్క చిత్తమైంది. వాళ్ళు ఆనాడు దేవుని ఎరగక నశించిపోయినా సరే దేవుడు విడిచిపెట్టలేదు. వాళ్ళకి పనిష్మెంట్లు ఇచ్చాడు, చిరకప్పు చెప్పేశాడు. మరి అలాగా అనేకమైన దేవుని బిడ్డలు మరి తినలేనప్పుడు దేవుని బిడ్డలు కూడా అలాగే అప్ప చెప్పేస్తాడు, వదిలేస్తాడు అనమాట. కానీ ప్రేమించడం అయితే మానడు. ఆయన అంత గొప్ప ప్రేమ అయింది. ప్రజలకు ఆ విధంగానే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క చిత్తం అనేది అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తం ఏంటి? పరిశుద్ధంగా ఉండడమే దేవుని యొక్క చిత్తం. మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. కాక మీరు ఎలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకుంటున్నారు. దేవుడు ఎలాగ మనం నడుచుకుంటే దేవుని ఎలా దేవుని సంతోషపరచాలో అది మనం ఆ విధంగా నడుస్తున్నామా లేదా అని ముందు జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎన్ని పనులు చేసినా అసలు దేవుడు మన పట్ల సంతోషం కలిగి ఉన్నాడా, దేవుని సంతోషపరచాలా, ఎలా దేవుని సంతోషపరచాలి అని ఆలోచిస్తే పరిశుద్ధంగా ఉంటారంట. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధంగా ఉన్న వాళ్ళతో దేవుడు అనుక్షణము మాట్లాడుతూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. ఎందులోనే నష్టపోరాడు. ఒకవేళ నేను నష్టంలో మరి దుష్టుడు అలాగా నిన్ను అలాగా బలి చేసుకున్న అందులో కూడా సంతోషించడానికి దేవుని ఓదార్పు దొరుకుతుంది అన్నమాట. అందుకనే
మనము దేవుని ఎలా నడాలో, ఎలాగ మనం నడవాలో, దేవుని సంతోషపరచాలో మా వల్ల నేర్చుకున్న ప్రకారముగా, మా వలన అంటే సేవకుల ద్వారా నేర్చుకోవాలి. సేవకులను దుఃఖపెట్టకూడదు. అది మీకు ప్రయోజనం ఉండదు అని హెబ్రీలు రాసిన పత్రికలో ఉంటుంది అన్నమాట. హెబ్రీలు రాసిన పత్రికలో చూడండి, ఒకసారి చూద్దాము. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది అన్నమాట. ఒకసారి చూడండి. సేవకుల ద్వారా నేర్చుకోవాల్సింది. వాళ్ళు ఎంత బాధపడినా దేవుడిని సంతోషపడుతున్నారు కాబట్టి వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు. వాళ్ళని దేవుడు పోషిస్తాడు, వాళ్ళు నడిపించేస్తారు. కానీ దేవుని రాజ్యం వెళ్ళాలి అంటే దేవుని పిల్లలు దేవుని సంతోషపడుతున్నామో లేదా, దేవుని సంతోషపెడతామో అని అంటే వాళ్ళు ఎవరైతే దేవుని సంతోషపెడతారో సేవకులను కూడా సంతోషపెడతారు. తండ్రి చిత్తం వాళ్ళు కూడా నెరవేరుస్తారు, వాళ్ళతో పాటు దేవుని రాజ్యంలో ఉంటారు. అలా సహకరించినప్పుడు వాళ్ళు ఈ లోకంలో ఉండే మనం ఏంటంటే జీవనంలో మన పేర్లు కూడా ఉంటాయి. అలా కన్ఫర్మ్ చేసుకోవాలి ఈ అంత్య దినాల్లో. అందుకే దేవుని చిత్తం ఏంటంటే ఫస్ట్ పరిశుద్ధంగా మనం ఉండడమే దేవుని యొక్క చిత్తము. పరిశుద్ధులవుడే దేవుని చిత్తము. అది గుర్తుపెట్టుకోవాలి. ఫిబ్రవరి రాసిన పత్రిక 17వ వచనంలో మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయించున్నారు. మీరు ఎక్కడున్నా సరే బాప్తిసాలు తీసుకొని ఆ వాక్యం చూస్తూ మరి సేవలంటే ఇష్టపడుతూ మీరు ప్రార్థనలు చేసుకొని మీరు ఉండడమే కాదు, క్రియలు చేయాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధంగా జీవించాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుని రాజ్యంలోకి రావాలి. అది తండ్రి చిత్తం. అందుకని మీ ఆత్మలో కాస్తున్నాం. సేవకులు ఎంత బాధలు ఉన్నా, ఎలా పరిస్థితులు ఉన్నా ఆ భయముతో, దేవుని యొక్క భయముతో మీ ఆత్మలో కాయించడం. ఆ ప్రేమ ఇస్తాడు. పరిశుద్ధంగా ఉన్న వాళ్ళకి ఆ ప్రేమను ఇస్తాడు. వాళ్ళు అలాగా ఉన్నా సరే వాళ్ళు క్షమిస్తారు, ప్రేమిస్తారు. ఎందుకంటే వాళ్ళ లెక్క అప్పచెప్పాలి. మేము మీ ఆత్మల్లో కాయించున్నారు. వాళ్ళు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. అంత చక్కగా చెప్పాడు పౌలు. ఆలోచించండి, లోబడి ఉండమంటున్నాడు, వాళ్ళ మాట వినమంటున్నాడు, వాళ్ళు దుఃఖ పెట్టద్దు, వాళ్ళ ఆనందంతో చేయాలి దేవుడి పని అని అంటున్నారు. అందుకనే ఇప్పుడు దశలోనికే పత్రిక 2వ వచనంలో దేవుడిని సంతోషపెట్టినప్పుడు సేవకులు కూడా సంతోషపడతారు. మా వలన నేర్చుకున్న ప్రకారముగా సేవకుల దగ్గర నుండి ఏదైతే నేర్చుకున్నారో మీరు నడుచుకుంటున్నారు. ఏదైతే నేర్చుకుంటారో వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ వాక్యం వింటూ వాళ్ళతో సహవాసంలో కూడా ఉండాలి, ఫోన్లో మాట్లాడాలి. అలాగా వాళ్ళతో సహవాసంతో ఉంటూ మీరు నడుచుకొనుచున్నారు, నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలని. అలా ఉంటే ఏం జరుగుతుంది? అంతకంతకు అభివృద్ధి, ఆత్మలో అభివృద్ధి పొందుతారు, పరిశుద్ధతలో అభివృద్ధి పొందుతారు. అది ఎంతవరకు వస్తుందంటే పిల్ల తరాల వరకు వస్తుంది, 1000 తరాల వరకు వస్తుంది. దేవునికి మహిమ కలుగును కాక. ఆ విషయము యెషయా గ్రంథము 59:21 ఉంది. ఎవరైతే అలాగా దేవుని భయభక్తులు కలిగి దేవుని సేవకుల మాట విని అలా నడుస్తారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే యెషయా 59:1-2 వచనాల్లో చూద్దాము. ఇది చదువుకున్నాక అభివృద్ధి అనమాట. మీరు అంతకంతగా అభివృద్ధి నొందవల్లని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను అంటున్నాను. హెచ్చరిక ఎందుకు ఇస్తారు? ప్రమాదం ఒకటి ఉంటుంది. పరిశుద్ధత లేకపోతే దేవుడిని చూడలేరు. చూడకపోతే ఇక దేవుడి రాజ్యానికి ఎలా ప్రవేశిస్తారు? ప్రవేశమే ఉండదు. అందుకని మీరు పరిశుద్ధులు ఒకటే అనగా మీరు జాగ్రత్తలకు దూరముగా ఉండితే
దేవుని చిత్తము. పరిశుద్ధంగా ఉండకపోతే ప్రమాదం ఏంటి? శాపంలో ఉంటారు అన్న, పాపంలో ఉంటారు, శాపంలో ఉంటారు. అందుకని పరిశుద్ధులు అవుతే దేవుని యొక్క చిత్తము. 5వ వచనంలో, మొదటి దశలోకి 4వ అధ్యాయము 2వ వచనము, 3వ వచనము, 5వ వచనం చదువుతున్నాను. చూడండి, రాసుకోండి. పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండేదే దేవుని చిత్తము. ఘటము అంటే మన శరీరము. శరీరం ఏంటి? 1 కొరింథీ 3వ అధ్యాయం 15వ వచనంలో, నీ దేహము దేవునికి ఆలయంగా ఉంది, ఆ ఆలయంలో సైతానుగాడి ప్రవేశం ఉండకూడదు. ఆ జాగ్రత్త అంటే లోక స్నేహము, నీ కళ్ళతో చూసినవి, నీ తలంపుల్లో చూసినవి కూడా మోహపు చూపు అనేది వాళ్ళతో వ్యభిచారం చేసినట్టు లెక్క అని అంటున్నాడు. లోక స్నేహము ఏంటంటే లోక స్నేహము. ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరిగరా, మీరు దేవునికి శత్రువులు అని వ్యభిచారులారా అని పిలుస్తున్నాడు వాళ్ళని. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము అని ఉంటుంది అక్కడ యాకోబు రాసిన పత్రికలో 4వ వచనం. కాబట్టి పరిశుద్ధంగా లేనప్పుడు శత్రువులుగా, దేవునికి శత్రువులుగా ఉంటే అది వేస్ట్ కదా, దేవుని నమ్మకం వేస్ట్ కదా. చర్చికి వెళ్ళి వచ్చేస్తారు, అందరూ వస్తారు, అందరికీ కూడా 3 బిల్డింగ్లు 3 కార్లు, పిల్లలు మరి నోటీసులు అయిపోతున్నారు. వాడికి మనకి తేడా ఏంటంటే పరిశుద్ధత. దేవుళ్ళలాగా యేసేలాగా ప్రపంచంలో ఎవరు కూడా పరిశుద్ధంగా లేరు. అది మనలో ఉన్న స్పెషల్. ఆయన పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉంటారు కదా. పరిశుద్ధులు ఒకటికే మిమ్మల్ని నేను పిలిచాను, అదే దేవుని యొక్క చిత్తము అని లేకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళరు అని మత్తయి 7:21 ఉంది. అలాగే మనం వాక్యానుసారంగా మనం నడవడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా సర్వలోకం వెళ్ళి ప్రతి ఒక్క మనిషి కూడా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, అది ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే సువార్తను ప్రకటించాలి. ఈ శుభమైన వార్తని ప్రకటించాలి. ప్రతి ఒక్కరు కూడా సర్వలోకానికి వెళ్ళి దేవుడు అధికారం ఇచ్చాడు. అది ఆదికాండం 1వ అధ్యాయం 26, 27, 28 వచనాల్లో ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. అధికారం ఇచ్చాడు ఆయన మనకి అందరికీ చెప్పడానికి విషయాలు. ఈ శుభమైన వార్తలు అందరికీ చెప్పడానికి. మేలు చేయగలిగింది, మేలు చేయకపోవడము పాపము అని ఉంది. నువ్వు ఏది పెట్టినా పెట్టకపోయినా, ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం నోరిపి ఒక మంచి మాట నువ్వు చెప్పాలి కదా. అది మేలు చేయడం కదా, ఈ శుభవార్త నువ్వు చెప్పాలి కదా. అది దేవుడు పరిశుద్ధంగా ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది, వాళ్ళు చేస్తారు. పరిశుద్ధత లేనప్పుడు, దేవునికి శత్రువుగా ఉన్నప్పుడు వాళ్ళు చేయలేరు. చూడండి, అలా పరిశుద్ధంగా ఉండినప్పుడు దేవుడు ఏ విధంగా దివ్య స్థానాన్ని అంటున్నాడంటే, యెషయా గ్రంథంలో చూడండి. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయము 59వ అధ్యాయము పరిశుద్ధంగా ఉన్న వాళ్ళకి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. మనుషుల వైపు మనం చూడము, దేవుని వైపే చూసిన వాళ్ళకి మరి దేవుడు అలాగా ఆశీర్వదిస్తాడంట. నేను వారితో చేయు నిబంధన, దేవుడు వారితో ఒక నిబంధన చేశాడు. ఏంటది? ఇది నీ మీదను నా ఆత్మయు, నీలో ఉన్న ఆత్మ, ఆ పరిశుద్ధంగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు. ఆ పరిశుద్ధాత్మ ఎక్కడికి వెళ్తుందంట? ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ శుభకరమైన వార్తలు ఇవన్నీ కూడా నీ నోట్ల నుంచే కాదు, నేను నీ నోట నుంచిన మాటలను, నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్ల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు. ఆమేన్. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. మీ మనవల కోసం వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటో మీకు చెప్పపడక్కర్లేదు.
నీ పిల్లలు పాడైపోతున్నారు, ఎంత దూరంలో ఉన్నారు, ఎలా ఉన్నారని చింతపడతారు. నీకు మంచి కాన్ఫిడెన్స్, ఐఎస్ఏ మార్క్ అలాగనమాట, సేఫ్గా ఉన్నారు అని. నా ఆత్మీయ బిడ్డ రాత్రి 11:30కి అలా ఫోన్ చేసింది విజయవాడలో. దొంగలు ఇక్కడ ఉన్నారు, దొంగలు ఆఫీస్లో పడ్డారంట, ఇది లాస్ట్ ఇల్లు మాది కాబట్టి మేము లాస్ట్ ఇంట్లో దిగాము, ట్రాన్స్ఫర్ అయింది ఒరిస్సా ఉంది, లాస్ట్ ఇంట్లో ఉన్నాము కాబట్టి ఇక్కడ దొంగలు వచ్చేస్తారని ఆఫీస్లో పడ్డారు. ఆఫీస్ పక్కనే, మరి ఇంటి పక్కనే ఆఫీసు కాబట్టి అలా ట్రాన్స్ఫర్ మీద వచ్చారు. దొంగలు పడ్డారు అని అంటే, అమ్మ నువ్వు దేవుని సేవకురాలు బిడ్డవి, కుమార్తెవి, నీ దేవదూతల కాపుదలు ఉంటుంది, రక్త కంచి ఉంటుంది, నీ ఆత్మీయత నేత్రాలు తెరవబడాలి కాక అన్నది. నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి కాక అన్నాడు. మరి ఎలీషా సేవకుడు అలాగే అంటాడు. దండుపేట మొత్తం సాతాను మూట అంతా కూడా ఉంటే ఆ పూర్వం రాజు కంచేశారు అంటే ఆ సైన్యం అంతా ఉంటుంది, ఆ చూసి భయపడిపోతాడు. అసలు దొంగలే రాలేదు, అయినా సరే పడ్డారంట అనేసి ఆఫీసులో పడ్డారు, ఇలా జరిగింది, మరి ఆఫీస్ పక్కనే ఉంది, మా ఇల్లు మాకు భయపడుతుందని 11:30 ఫోన్ చేసింది. చేసినప్పుడు నేను ఈ మాటలే చెప్పాను, ఇలాగా దేవా నీ సేవకురాలు పెళ్ళాక కళ్ళు తెరువు అనేసి. మరి ప్రార్థన చేశాను, ధైర్యం వచ్చింది. ఎందుకంటే దేవుని పిల్లలకి అలాగే ధైర్యం ఉంటుంది. పరిశుద్ధంగా ఉన్న వాళ్ళకి దేవుని సేవ అంటే తండ్రి చిత్తం చేసే శరీరంలో అవయవంగా ఉన్న నీతో దేవుడు ఏ ప్రణాళిక మీద ఈ భూలోకానికి దేవుడు తీసుకొచ్చారు. నువ్వు భూలోకంలోనే ఉండిపోవడానికి భూలోకం అంతా చక్కబెట్టుకొని నీ రాజ్యాన్ని నువ్వు కట్టుకుంటే అది తండ్రి చిత్తం కానే కాదు. అవన్నీ మహా బ్యాండ్తో లైవ్ అయిపోతుంది, ఆకాశం భూమి లైవ్ అయిపోతుంది. కాబట్టి మనము పరలోక రాజ్యంలో మనం ధనం సమకూర్చుకోవాలి. అక్కడ చిమ్మట కొట్టదు, అక్కడ దొంగలిడరు అని అక్కడ మనకు బ్యాంక్ ఉంటుంది. మనం చేసే ప్రతి ఇది కూడా మనం సమయం ఏంటి, మన ఒంట్లో ఉన్న శక్తి ఏంటి, మన ఒంటిలో ఉన్న ఆ శక్తి ద్వారా వచ్చిన డబ్బులు ఏంటి, దేవుని కోసము ఈ అంచె దినాల్లో మహా అయితే 10-15 సంవత్సరాల్లో దేవుడు రాకడ వచ్చేస్తుంది. అలా ఉంది పరిస్థితులన్నీ కూడా, అక్కడ సూచనలన్నీ జరుగుతున్నాయి. వాక్యం తెలిస్తే, వాక్యం మనకు బాగా తెలిస్తే మనకు అర్థం ఉంది ఇప్పుడు జరుగుతున్నది, ఇక్కడ మరి వాక్యంలో ఉన్నది ఒకలాగే ఉంది. మరి దేవుడితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆగకుండా దేవుడు పని చేయమన్నారు. మూట్లాంలో మేము చాలా కష్టం మీద వెళ్ళాం, కానీ పిక్నిక్ లాగా సంతోషంగా మేము వెళ్ళాం. కానీ అసలు ఏ బాధ ఏ కష్టమో ఎప్పుడు కూడా మాకు లేదు. చల్లగుడ్డి చూసుకొని అక్కడ మరి మొక్కలను చూసుకొని చాలా సంతోషంగా వస్తూ ఉంటాం. ఎవరిచ్చారో సంతోషము, అదే దేవుని యొక్క దేవుని పరిశుద్ధాత్మ దేవుడు అలాగా ఆయన అలా తీసుకెళ్తాడు. గాలిలోనే వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాం మన సర్వమని, అలాగా ట్రైన్లో వెళ్ళినట్టు రాకెట్ లాగా దేవుడు తీసుకెళ్తాడు. అలా రాకెట్ లాగా తీసుకొస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత సంతోషం అనిపిస్తుందో. మరి మిగిలిన 8 ఏరియాలకు కూడా చూడండి, ఆత్మీయ ఆహారము మరి గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్ అనే ఛానల్ ద్వారా వెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి చిత్తం అలాగా దేవుడు నెరవేర్చుకుంటున్నాడు. తండ్రి ప్రణాళిక అలాగా మన పట్ల ఉంది. దానికి సహకరించాలి, అది షేర్ చేయాలి. ఆ వాక్యం విని అనేక మందికి దేవుడు మాటలు ప్రకటించాలి, మీరు నడిచాలని నడిపించాలి. అప్పుడు మీతో పాటు దేవుని రాజ్యం వాళ్ళు కూడా వస్తారు, మీ కుటుంబం వస్తుంది. ఇప్పుడు యెషయా 59:21లో మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీ నోట్లో ఉన్న ఆ మాటలు మీ పిల్లలకు వచ్చేస్తాయట, ఆ పిల్లలకు వచ్చేస్తాయట. ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ కూడా అవి తొలగిపోవు అంటున్నాడు. ఎవరు? మనుషులు చెప్తున్న మాటల, దేవుడే ప్రత్యక్షంగా చెప్తున్న మాటలు. నా పిల్లలు ఎలాగా, నా మనవలు ఎలాగా, నా జీవితం ఎలాగా అని సాతానుడు నీకు క్వశ్చన్ మార్క్ పెట్టి నువ్వు అలాంటే చూస్తుంటావు. దేవుడి వైపు చూడవు, దేవుని మొహం వైపు చూడవు. దేవుని వైపు చూస్తూ మనం గురి ఎదురుగా పరిగెట్టాలి, 10 మంది ఓపికతో పరిగెట్టాలి. అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. పరిశుద్ధంగా మనం అలా జీవించాలి. అలా జీవించినప్పుడు
అలాగే 4వ అధ్యాయము 2వ వచనంలో, నా నామమందు భయభక్తులు గల వారు మీకు, నా నామమందు భయభక్తులుగా ఉన్న మీకు ఎలా ఉంటుందట, నీతి సూర్యుడు ఉదయిస్తాడట. నీలో దేవుడు ఒక కాంతివంతంగా కనిపిస్తాడు. కాంతివంతంగా ప్రతి ఒక్కరికి కూడా ఆనందంగా సంతోషంగా కనబడతాం. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆనందంగా మనం సంతోషంగా ఎలా ఉండాలి అందులో ఉన్నది చూసారా మీరు? మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, కాగా మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో, దేవుడిని సంతోషపడుతుంటాం అన్నమాట. అలా చేస్తుంటే ఆయన ఎప్పుడైతే నువ్వు అలా పెట్టావో నీతి సూర్యుడు ఉదయిస్తాడట. ఆయన అతని రెక్కల ఆరోగ్యం కలిగేస్తాడు. అలా వెళ్ళిపోతున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళా సరే అలా దేవుడు తీసుకెళ్తున్నాడు. అది అనుభవంగా చూస్తున్న వాళ్ళకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ నోట గురించి మాట నాకు ఎలాగే తెలుసా, వాళ్ళకి నేను పరిగెట్టాను, నాకు అనుభవం ఉంది. కానీ అనుభవం లేకుండా నాతో వచ్చిన దేవుడి బిడ్డలకి అనుభవం వచ్చి ఎంత చక్కగా ఉందో, పిక్నిక్ లాగా ఎంత బాగుందో అని అంటే బాగా ప్రయాస మరి పనులతోటి మరి ప్రార్థనలు దీనివల్ల అలసిపోతున్న ప్రాణానికి మరి ఆదివారం రోజు చాలా సంతోషం అనిపిస్తుంది అక్కడికి వెళ్ళడానికి. అలా దేవుడే నడిపించుకుంటారు. ఇంకొకరు అయితే చాలా బాధపడిపోతారు, ఈ ఆరాధన మళ్ళీ అక్కడికి వెళ్ళడం అనేసి 4 అయిపోతుంది, 5 అయిపోతుంది, ఒకసారి 6 అయిపోతుంది వచ్చేసరికి. కానీ ఎంత బలం ఉంటుందంటే ఒంటిలోనే 8 అయ్యేసరికి 8, 9, 10 అయిపోతుంది ఫోన్ చేసేసరికి. అయినా సరే ఒంట్లో అంత బలం పెడతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏంటది? అతని రెక్కల ఆరోగ్యము. అది ఏంటది? నీతి సూర్యుడు ఉదయించాడు. ఆమేన్. అలా జరుగుతుంది. మనం అలా దేవునికి సాక్షిగా ఉండాలి. దేవుడు అలా సాక్షిగా నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీతి సూర్యుడు ఉదయించిన అతని రెక్కల ఆరోగ్యము కలుగజేయను కనుక మీరు బయలుదేరి క్రొప్పిన దూడల వల్ల గంతులు వేస్తున్నారు. అలా గంతులు వేస్తున్నాడు. క్రొప్పిన లేడి దూడ, ఎలా క్రొప్పిన దూడ ఈ విధంగా గంతులు వేస్తారో ఆ గంతులు వేసుకొని ఉంటారు అని అంటున్నాడు. ఎంత ఆరోగ్యమో దానివల్ల. దానికి రివర్స్ అయిపోతుంది అందరికి కూడా. బీపీలు, షుగర్లు, హార్ట్ పేషెంట్లు, మరి ఏంటంటే ఎలర్జీ వైరస్ ఇవన్నిటిలో బాధపడిపోతున్నారు చాలా మంది. దేవుడు పని చేయక, దేవుడికి మాట వినక, శాపంతో గడపక, వాళ్ళతో మాట్లాడక, వాక్యము వినక, వాక్యం మరి ఒకసారి ఫోన్ చేసి చెప్పడం అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వలేనప్పుడు మరి నీకు అవ్వదు నాకు అవ్వలేనప్పుడు ఆ వాక్యం చూడడానికి దేవుడు ఎంత మంచి దేవుడు చూడండి. ఆశగల ప్రాణాన్ని ఏ విధంగా తృప్తిపరిచాడు. ఆయనకి ఈ ప్రణాళిక ఉంది కాబట్టి 10-15 సంవత్సరాల క్రితం నుండి కూడా దేవుడు ప్లానింగ్ చేసి ఏర్పాటు చేశాడు. అప్పుడు నాకు అర్థం అవ్వలేనప్పుడు నాకు సరిపోయింది. నాకు వద్దు, నాకు నెట్ ఏం అవసరం లేదు, నేను అలాంటి ఏం చూడను, నెట్ పనే చేయను నేను అని చెప్పినప్పుడు సరిపోయింది. మళ్ళీ దేవుడు ప్రమాణం చేసినప్పుడు ఆ నెట్తో ఉన్న జియో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ జియో ఫోన్ కొన్నా కూడా ఆ జియో సిమ్ ఫ్రీగా ఇచ్చాడు. అప్పటి నుండి కూడా యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. గుర్తొచ్చింది సెల్ఫోన్ పోయాక. కానీ ఎప్పుడైతే దేవుడి దగ్గర ప్రమాణం చేసినప్పుడు అది ఆ సెల్ కూడా దేవుడు తిరిగి ఇచ్చాడు. దేవుడు ఎవరైతే పట్టిపోయారో ఆయన చేతిలో నుంచి దేవుడు ఇచ్చాడు. సెల్కి ఒక నమస్కారం, మీకు ఒక నమస్కారం అని పోలీస్ స్టేషన్ నుండి నాకు ఫోన్ వచ్చింది. అలాగా బయట మా ఆయన ఉంటే మా ఆయన తీసుకొచ్చేసారు ఆ ఫోన్, ఆయన ఫోన్ చేశారు. అలాగా ఎక్కడ అడుగు బయట పెట్టకుండానే ఇంటికి వచ్చేసింది ఆ సెల్. ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో అలా దేవుడు ప్రేమిస్తాడు. మన ద్వారా తప్పులు జరగచ్చు, ఆయనకి అవిధేయత చూపించవచ్చు. కానీ ఆయన ఎంత మంచి దేవుడు అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పగా అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంతో ఈజీగా సంతోషంగా చేయడానికి దేవుడు సహాయం చేశారు. ఆయన అలా సంతోషపెట్టాలి. అలాగే దేవుడు సంతోషపరచవలెనో, ఎవరైతే దేవుడిని ఎలా సంతోషపరచాలో మా వలన నేర్చుకున్న ప్రకారము. ఎందుకు సేవకులు నీకు నడిపిస్తున్నారు, మీరు నేర్చుకోవాలి. విశ్వాసం బట్టి మీరు నడవాలని ఉన్నది వాక్యము. మళ్ళీ హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాము, అక్కడ ఉంది ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది ఆ మాట. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము
చేసుకొని జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఒక్కసారి మీకు నేను సేవకులతో మాట్లాడాలని అనిపించట్లే? ఎంత కఠినమైపోయింది మీకుండే పరిశుద్ధత లేక. ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని గొప్ప కార్యాలు చూశారు మీ జీవితాల్లో. ఆలోచించండి. మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించండి. దేవుని వైపు చూస్తూ ఆ విధంగా నడవమంటున్నాడు దేవుడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండగా అసాధ్యం. ఆయన సంతోషపెట్టాలి అని మనం చూసాం కదా మొదటి దశలోకే. మరి 4 వచ్చిన 2వ వచనంలో 3వ వచనంలో పరిశుద్ధంగా ఉండడము ఆయన చిత్తము. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు, సేవకుల యొక్క విశ్వాసం, వాళ్ళ కన్నీరుతో ప్రార్థన, మీకోసం కన్నీరుతో ప్రార్థన చేసినందుకు మీరు ఈరోజు ఇలా ఉన్నారు. ఆశీర్వాదాలు అంచె దినాల్లో భక్తి తెలిసి కూడా శక్తిని ఆశ్రయించలేని వాళ్ళు ఉన్నారు అన్నది వాక్యం. అనురాగ రహితులు అనే చెప్తున్నది. ఎందుకంటే ఆ ప్రేమ ఎలా వస్తుందంటే దేవుని బిడ్డలుగా ఎవరైతే వాక్యం అనే దేవుడు ఒంట్లో ఉంటాడో, తండ్రి చిత్తం నెరవేర్చాలి, దేవుడి రాజ్యానికి వెళ్ళాలి అని ఒక ఆశ ఉంటుంది దేవుని పరిశుద్ధంగా ఉన్నవాడు. ఆ తండ్రి చిత్తం అలా ఉంది. అలా మనం తండ్రి చిత్తాన్ని అలా నెరవేర్చినప్పుడు అలా నెరవేర్చగలేనప్పుడు అహంకారంతో ఉంటే దేవుడు ఒక ముళ్ళు పెడతాడు అన్నమాట. అహంకారం అనేది లేకపోయినా సరే, మరి ఎలా ఉన్నా సరే ముళ్ళు అనేది మనిషికి పెడతాడు దేవుడు. పౌలుకి పెట్టాడు కదా. పౌలు ప్రార్థన చేస్తే మరి ఆ ముళ్ళు విషయంలో దేవుడు ఏం మాట్లాడారు? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు చూడండి. 12వ అధ్యాయం. అట్టి వాని గురించి అతిశయించును, నా విషయం అయితే నా బలహీనత అదే గాక వేరు విధముగా అతిశయింపను. అతిశయపడుటకు నిశ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును. కానీ నా ఇంత ఎవడైనా చూచిన దాని కన్నను, నా వల్ల వినిన దాని కన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచినేమో అని అతిశయించడం మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా తెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. సాతాను ఒక దూతగా ఆ ముళ్ళు ఉందంట. నిన్న సాతానుడు ముందు తన పుట్టిన దగ్గర నుండి కూడా ఆ కడుపులో ఒక పెయిన్ వచ్చేస్తుంది. మెన్సెస్ అవుతున్నప్పుడు పెయిన్, తను పుట్టిన తర్వాత మరి అటువంటి పెయిన్ వచ్చింది. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ పెయిన్ పోయింది. ఆ సాతాను మరి చూసింది, తను చూడటం జరిగింది. ఆ సాతాను చూసింది, తను దేవుడిని చూసింది, సాతాను కూడా చూసింది. నా ఆత్మీయ పెట్టాను. ఎప్పుడైతే దేవుని విషయంలో మరి కొన్ని విషయాలు, పరిచయం విషయంలో కొన్ని విషయాలు పక్కన పెట్టినందుకు సాతాను గారికి అధికారం వచ్చింది. ఎందుకంటే అలాగ ఉండకుండా మనిషికి అహంకారం వస్తే మరి దేవుని రాజ్యానికి వెళ్ళారు కదా. మరి పౌలుకు కూడా ఈ సాతాను దూతగా ఒక ముళ్ళుగా పెట్టాడట దేవుడు. ఆ పాప వచ్చి మరి మాత్రం అవి ఇచ్చింది, ప్రార్థన చేస్తారు. చాలా విపరీతమైన నొప్పి వచ్చేసింది నిన్న. ఎందుకు వాడు ఎంటర్ అయ్యాడు అని అనుకుంటే దేవుడు మాట్లాడు. ఒక ముళ్ళు, ఆ ముళ్ళు ఉంటే దేవుడి దగ్గరికి వస్తాడంట. దేవుడి మాటకి వెంటనే లోపడతాం. ఎవరికైనా దేవుడి పిల్లలకి కూడా సాతాను దూత ఒక ముళ్ళులాగా ఉంటుందంట. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుంది. తను కూడా అలాగే ప్రార్థన చేస్తుంది. 3 సార్లు పౌలు ప్రార్థన చేస్తున్నాడట. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని
ఆయన నాతో చెప్పాను, బలహీనతలో కూడా తన డ్యూటీ అంతా చేసుకుంది నిన్న. అలాగే పౌలుతో చెప్పుకున్నాడు, దేవుడు ప్రార్థన చేస్తే నాకేంటి ఈ ముళ్ళు పెట్టావు దేవా అని అంటే, నా ఈ ముళ్ళు ఈ సాధారణ దోత ఎందుకు నాకు ఈ ముళ్ళు లాగా నాకు అలా ఉంది, తన కూతురికి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సాక్ష్యము తన కుటుంబానికి చెప్పింది. నన్ను దేవుడు ఇలా నిలబెట్టాడు, నాకు ఆ పెయిన్ ఇప్పుడు వరకు లేదు, అది 2-3 నెలలు లేదు. కానీ ఎప్పుడైతే పరిచయంతో పక్కన పెట్టి మరి భూ సంబంధమైన ఆ డ్యూటీ చేయడానికి అలా బాధపడిందో, అలా కష్టపడిందో, వెంటనే సాతాను దోత ఏంటంటే ఒక ముల్లుగా అక్కడ నిలబడ్డాడు. ఆ ముళ్ళు ఈరోజు తీసేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందు బహు సంతోషముగా అతిశయించదను అంటున్నాడు. చూడు, బలహీనతలో కూడా సంతోషిస్తాడు దేవుడి పిల్లలకి. పౌలు గారు చెప్తున్నారు ఆ మాట. అలాగే ఈరోజు దేవుడు పెడతాను ఎంతో సంతోషంగా నేను దేవుడి కోసం అలాగే లేదు కాబట్టి నాకు ఈ ముళ్ళు వచ్చింది అని సాక్ష్యం చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. అది ఏంటంటే పిల్లలకి మనవలకి దీవెనది. అలా చెప్పుకుంటుంది రేపు పొద్దున. ఏటమ్మా నువ్వు అలాగా ముందు ఇలా సాక్ష్యం చెప్పావు, ఇప్పుడు ఏంటమ్మా నేను నొప్పుతూ ఉంటే నీకు మధ్య ప్యాకెట్లు మాటలు పట్టుకొని రావాల్సి వచ్చింది, నేను పిల్లల్ని పట్టుకొని పరిగెట్టుకొని అని తన అనకుండా దేవుడు ఈరోజు సాక్ష్యం ఏంటంటే ఒక ముళ్ళు పెడతారమ్మా అంతా వస్తాయి. దేవుడు పక్కన పెడతారు, ఇలా ముళ్ళు పెడతారు. మన ముళ్ళు పెట్టకముందే మనం దేవుడి మాట వినాలి. వచ్చే నెల ఎలా ఉంటుంది అప్పుడు తెలియాలి. ఈ నెలంతా కూడా దేవుడికి ఇష్టంగా నడవాలి. ఆ విధంగా దేవుడికి మహిమ కలుగుగా కంటే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఇక్కడ దేవుని యొక్క సేవకుడైన యాకోబు గారికి దేవుడు అబ్రహాము గారి ద్వారా తన కుటుంబానికి ఆశీర్వాదాలు అనేవి దేవుడు ఇచ్చారు. అబ్రహాము గారితో మరి మాట్లాడాడు దేవుడు. ఏంటంటే నిర్గమకాండంలో మాట ఉన్నది చూడండి. ఇప్పుడు మనం పరిశుద్ధత ఉన్నప్పుడు మన జీవితాలకు మన వంశము మనకు 1000 తరాల వరకు దీవెన మన పరిశుద్ధులు ఉన్నప్పుడే అవన్నీ కూడా వస్తాయి. 4000 సంవత్సరాల క్రితము దేవుడు ఏంటంటే మోషే గారితో మాట్లాడతారు. 4 తరాల వరకు ఆ ఆశీర్వాదం ఏంటంటే 4 తరాల తర్వాత ఆ ఆశీర్వాదం వస్తుంది. ఆ విషయాలు మరి యాకోబు ద్వారా ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అన్నమాట. ఇవన్నీ తెలిస్తే ఇశ్రాయేలు ప్రజల విషయంలో నేను హెబ్రీయులు రాసిన పత్రికలో చూడండి 13వ అధ్యాయంలో పరిశుద్ధత విషయంలో ఒక మాట ఉంటుంది. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము. పరిశుద్ధంగా మనం ఉన్నప్పుడు మన వంశము ఎలాగా జీవించబడుతుంది అది ఆయన చిత్తం అన్నమాట. ఆయన చిత్తము. ఆ పరిశుద్ధత గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మన పితరులు ఏ విధంగా భక్తి చేశారు, ఏ విధంగా దేవుని మాట విన్నారు, వినలేనప్పుడు ఏమి జరిగింది అనే విషయాలు మనము ఇప్పుడు నేర్చుకుంటాం. 13వ అధ్యాయము 11-12 వచనాల్లో వేటి రక్తము పాప పరిహార్థంగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడను, ఆ జంతువుల కళేబరములు శిబిరమును వెలుపట దహింపబడదు. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకే గమని వెలుపట శ్రమనందెను. దేవుడు మనము పుట్టుకతోనే మనం పాపం చేశాము కాబట్టి, పాపంలో జన్మించాం కాబట్టి ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా ప్రతి మతము కులము భేదము లేకుండా ప్రపంచమంతటి గురించి కూడా ప్రతి ఒక్క మనిషి కోసం కూడా దేవుడు ఆ విధంగా ప్రాణం పెట్టి పరిశుద్ధత అనేది మనకి ఇచ్చారు. ఆ పరిశుద్ధతని మనము కాపాడుకోవాలి. మన పితరులు తల్లిదండ్రులు పాపంతో ఉన్నప్పుడు
మన పరిశుద్ధత ఏంటంటే మన పిల్లలకి రావాలి. దుష్టుడు ముట్టకుండా మనం భద్రం చేసుకోవాలి. ఎందుకంటే అత్తింటి నుంచి కానీ పుట్టింటి నుంచి కానీ ఏ పాపము కూడా మన వంశానికి, మన 1000 తరాల మన పిల్లల తరాలకి అది రాకుండా మనము భద్రం చేసుకోవాలి. అది భద్రం చేసుకోవాలి. మరి ఈ నిర్గమకాండంలో దేవుడు ఒక నిర్గమకాండము 13వ అధ్యాయంలో చూడండి. నిర్గమకాండము 13వ అధ్యాయము చూడండి, రాసుకోండి చక్కగా. నిర్గమకాండము 13వ అధ్యాయము 19వ వచనంలో, మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చాను. మోషే యోసేపు యొక్క ఎముకలు ఎందుకు అనంటే, అబ్రహాం గారు అక్కడ అబ్రహాం గారు ఎక్కడ అంటే ఒక చెట్టు దగ్గర ఆయన బలి అర్పిస్తాడు. అక్కడ దేవుడు ప్రత్యక్షం అవుతాడు. అక్కడ బలి అర్పించినప్పుడు దేవుడు ప్రత్యక్షత చూసినప్పుడు అక్కడ మరి ఒక ప్లేస్ ఇస్తాడు అన్నమాట. మొత్తం అందరికి కూడా, వంశం అందరికీ కూడా వాగ్దాన భూమి అనేది ఇస్తాడు. ఆ వాగ్దాన భూమి ఆ ఎముకలని అక్కడ పాతి పెట్టమని మరి యేసు చనిపోయినప్పుడు చెప్తాడు అన్నమాట. అలాగే మన వంశం ఏంటంటే పితరులు, మన తల్లి అంటే అబ్రహాం గారి ఆశీర్వాదము, ఆయన చేసిన భక్తి, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన ఏ విధంగా జీవించాడో అవన్నీ కూడా అబ్రహాం కుమారుడు ఇసాకు కుమారుడు యాకోబు కుమారుడు మరి ఇస్రాయేల్, యాకోబు ఇస్రాయేల్గా మరి ఇస్రాయేల్ ప్రజలతో చెప్తాడు యాకోబు. యోసేపు అన్నమాట, యాకోబు కుమారుడు యోసేపు యొక్క ఎముకలు అక్కడ పాతి పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. అది వాగ్దాన భూమి అన్నమాట. మొత్తం ఎన్ని తరాలు, 4 తరాల వరకు కూడా ఆ ఆశీర్వాదము వచ్చింది. ఆ ఎముకలు అప్పుడు ఆ దినాల్లో దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుడు బానిసత్వం నుండి వాళ్ళని ఆ విధంగా విడిపించారు. 400 సంవత్సరాల దగ్గర వాళ్ళని ఏంటంటే ఆ బానిసత్వంలో దేవుడి నుంచి అబ్రహాముతో అక్కడ బలి అర్పించినప్పుడు ఆ ఎముకల విషయంలో మరి ఎందుకు అక్కడ నన్ను తీసుకురా, ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తాడంటే, నేను చనిపోతా ఆ ఎముకలు అక్కడ పెట్టండి అని ఎందుకు చెప్పాడు అంటే, 15 ఆదికాండం 15వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఆదికాండము 15వ అధ్యాయంలో చూడండి. ఆదికాండము 15వ అధ్యాయంలో 17 నుంచి ఆ మాటలు ఉంటాయి చూడండి. 15వ అమోరీయులు అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయంగా తెలుసుకోమని అబ్రహాముతో చెప్పారు. 4వ తరం అంటే మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు మనకి 4వ తరము వరకు కూడా, అది 1000 తరాల వరకు కూడా వస్తుంది. అది వాక్యం ఉంది, దేవుని ఆజ్ఞలు పాటిస్తే. కానీ ఇక్కడ 4వ తరం వరకు దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అక్కడ మరలా వచ్చేదని నిశ్చయంగా తెలుసుకోమని అబ్రహాంతో చెప్పాను. మరియు పొద్దుగుకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న ఒక పొయ్యి అగ్ని జ్వాలలను కనబడి ఆ ఖడ్గం మీద నడిచిపోయినను. అది యెహోవా దేవుడు అన్నమాట. అబ్రహాం గారికి నిద్ర కలుగు చేసి ఆ బలి అర్పిస్తూ అగ్ని జ్వాలలను కనబడి ఆ ఖడ్గంలో మధ్య యెహోవా దేవుడు నడిచాడు అన్నమాట. ఆ దినమైతే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఆ దేశంలో, అనగా అంత ప్లేస్ ఆయన ఇచ్చాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నది దగ్గర నుంచి యూఫ్రటీస్ నది వరకు ఆ దేశంలో వాగ్దాన భూమిగా ఈ 4 తరాల వారికి ఇవ్వడానికి అక్కడ ప్రమాణం చేశారు. అందుకని యాకోబు యొక్క యోసేపు యొక్క ఆ ప్లేస్ ని యాకోబు కొంటాడు. అక్కడ యాకోబు కొన్నాక మరి తండ్రి యాకోబు కదా, తను చనిపోయినప్పుడు యోసేపుకి చెప్తాడు, నా ఎముకలు మీరు
దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు అంటాడు ఈ బానిసత్వం నుండి. ఈ 4 తరాలు గడిచిన తర్వాత అది ఎప్పుడో నాకు తెలియదు, కానీ దేవుడు మిమ్మల్ని దేవుడు కనిపిస్తాడు. దేవుడు వాగ్దానం అది. దేవుడు వాగ్దానం భూమికి బానిసత్వం నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. నా ఎముకలు మాత్రం మీరు మర్చిపోవద్దు. అక్కడ మీరు ఇశ్రాయేలు ప్రజలుగా మీరు అందరూ కూడా అక్కడ మీరు బానిసత్వం నుండి విడుదల పొందుతున్నప్పుడు ఈ ఎముకలు కూడా తీసుకెళ్ళండి. ఈ ప్లేస్ దేవుడు ఇచ్చిన ప్లేస్ ఏంటిది? 18వ వచనంలో ఉంది. ఆదికాండం 15:18. ఆ దేవుడు నుండి యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అని యూఫ్రటీస్ నది వరకు ఆ దేశంలో అనగా కానానీయులను, కినిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రఫాయియులను, అమోరీయులను, కానానీయులను, గిర్గాయిషును, యాబోసీయులను నీ సంతానమునకిచ్చదనని అబ్రహాముతో నిబంధన చేశాను. వీళ్ళందరినీ కూడా సంతానానికి ఇంతమందికి ఇంత ప్లేస్ నేను ఇస్తాను, ఇది వాగ్దాన భూమి అని చెప్పి పాలు తేనెలు ప్రవహించే దేశము అది నేను ఇస్తాను అని చెప్పి దేవుడు ఆ వాగ్దానం చేస్తాడు. అలాగే మన జీవితాల్లో కూడా మనకైతే దేవుని రాజ్యం అనేది వాగ్దానం. దేవుని రాజ్యానికి పరిశుద్ధంగా మనం ఉన్నప్పుడు వెళతాం. వాళ్ళకి ఎముకలు తప్ప ఇంకొక సూచన లేదు. వాళ్ళకి బైబిల్ లేదు, దేవుడి ప్రత్యక్షత లేదు. పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడడము మనలాగా ఆరాధన చేసుకోవడము, వారం అయ్యేసరికి ఆదివారంలో ఆరాధన చేసుకోవడం అలాంటివి ఏం లేవు. ఓన్లీ దేవుడు మరి యోసేపు చెప్పిన మాట ఆ ఎముకలే సూచన. మాకు బానిసత్వం నుండి విడిపించడానికి, మాకు ఈ శోధన, ఈ బానిసత్వం అంటే తెలుసు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క బానిసత్వాలు ఉంటాయి. కానీ అక్కడ ఐగుప్తీయులకు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంగా అలాగా ఉండిపోయినప్పుడు దేవుడు అబ్రహాముతో ఇచ్చిన వాగ్దానం, అలాగే మీ సేవకులకు కూడా ఒక వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానం ఉంటుంది. ఈ గ్లోరీ గాస్పెల్ చర్చ్ కోసం కూడా ఒక వాగ్దానం ఉంటుంది. యేసుకు చనిపోయినప్పుడు ఎముకలు ఎందుకు ఇస్తాడంటే దేవుడు మిమ్మల్ని దర్శించే కాలము దగ్గర పడింది, దేవుడు మిమ్మల్ని విడిపించే కాలము దగ్గర పడింది. కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండండి. ఈ ఎముకలు దేవుడు మేము ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు. అప్పుడు మీరు ఎముకలు తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టండి అని చెప్పాడు. ఆ విషయమే మనం ఇందాక చదువుకున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో మనం చదువుకున్నాం అదే విషయం. అలాగా ఆ మోషేకి గుర్తున్నది. చాలా మంది గుర్తు పెట్టుకోరు అలాంటి విషయాలు. మోషే గుర్తు పెట్టుకుని ఆ పని చేస్తాడు సార్. అలాగే మనం పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి మోషే ప్రతి గుర్తున్నది. అలాగే మనకు కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా గుర్తుండాలి. మనకు బైబిల్ ఉంది, ఆరాధన ఉంది, ఇది కూడా చాలాలో వాక్యం వస్తుంది. అస్తమాటికి దేవుని రాజ్యం వెళ్ళడానికి దేవుని రాకడ సూచనలు ఇవన్నీ కూడా చెప్తుంటే అసలు రెస్పాండే అసలు లేదు. ఎక్కడ కాదు, ఎక్కడ కూడా ప్రపంచంలో ఆ దేవుడు అప్పుడు వస్తాడులే, మనం పరిశుద్ధంగానే ఉన్నాంలే, దేవుడు ఎలాగ మనల్ని ఆశీర్వదించాడు, పరిశుద్ధంగా లేకపోతే మాకు ఎలాగ దీవులు వచ్చాయి, ఈ ఆశీర్వాదాలన్నీ ఎలా వచ్చాయి, దేవుడు ఎలా మాట్లాడతాడు మనతో, ఇది కార్యాలు ఎలా చేస్తానంటే మీ వెనకాల కన్నీరుతో సేవ చేస్తున్నామని మీ ఆత్మలు కాస్తున్నారు, అందుకే అలాగే వస్తుంది. కానీ వాగ్దాన భూమికి మనము చేరాలి, పరలోక రాజ్యానికి మనము చేరాలి. దానికోసము వాగ్దాన భూమి గోకులంలో దేవుడు ఇచ్చాడు. అక్కడ అటువంటి ప్రణాళిక ఉంది దేవుడు పిల్లలారా. అందుకని పరిశుద్ధంగా మనము ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు దేవుడి బిడ్డ. అందుకనే మనము నీతి సూర్యుడు నామందు ఆయన ఎంత భయభక్తులు కలిగినప్పుడు మనం నీతి సూర్యుడిగా అలా తేజరిల్లుతాము, దేవుని పిల్లలగలగా నిలబడగలం అన్నమాట. ఈ ఆశీర్వాదమే 59:21 అది పిల్ల తరాల వరకు మన నోట్లో ఉన్న మాట, మనలో ఉన్న ఆత్మ ఆ విధంగా ఉంటుంది. దేవుడు అలా వింటాడు. ఎప్పుడైతే దేవుడితో ఉండరో, దేవుని సేవకులతో ఉండరో, సేవకుల మాటతో కాంటాక్ట్ ఉండదో, వాళ్ళ విషయంలో ఎలా ఉంటుందంటే ఎన్ని చెప్పినా సరే, ఇప్పుడు చాలా మంది అలాగే ఉన్నారు, ఎక్కడ చూసినా అలాగే ఉన్నారు. దేవుని రాకడ విషయంలో పరిశుద్ధాన్ని పొందుకొని పరిశుద్ధంగా ఉండాలనే విషయం అర్థం కావట్లేదు. నమ్ముకుంటే చాలు అదే ఉంది. కానీ మొదటి మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అంటున్నాడు. అదే దేవుడు సంతోషపెట్టే విషయం, ఆయనలో నడిచే విషయం. మనం నీతిగా ఉంటే ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన రాజ్యం
రాబోతుంది కదా, అందుకనే సిద్ధపడాలి. ఆ విధంగా అలా సిద్ధపడకుండా చాలా మంది ఏంటంటే నేను ఇలా ఉన్నానంటే నా దేవుడే కారణం అని అనుకుంటున్నారు. అది ఎవరైనా ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. పరిశుద్ధత లేకుండా బోడు మంది ఉన్నారు, బోడు మంది దీవించిన వాళ్ళు ఉన్నారు, ప్రపంచం అంతా ఉన్నారు, అంత కోటీశ్వరులు ఉన్నారు. కానీ మనలాంటి దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధంగా ఉన్న జీవితము దేవుని బట్టే మనకు వచ్చింది. మన దేవుడు పరిశుద్ధుడు, దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మనం ఏంటంటే ఆ వాక్యం అనేది ఎవరిలో ఉండకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ వచనంలో ప్రతి ఇల్లులో ఎవడైనా ఒకరి చేత కట్టబడును అంటున్నాడు. ప్రతి ఇల్లు, అది దేహం అనే దేవుని ఆలయం అనే ఇల్లు. ఫస్ట్ అది ఆ ఇల్లు కట్టకపోతే ఈ భౌతికంగా ఉన్న ఇల్లు, నువ్వు కట్టుకున్న ఇల్లు, నీ ఇంట్లో ఉన్న ప్రజలు, తల్లిదండ్రులు, పిల్లలు, వాళ్ళందరూ కూడా దీవెనకరంగా ఉండాలంటే ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడను, ఒకరి చేతే. అందుకే వాక్యంలో ఏముందంటే నీకు బోధకులు 1000 మంది ఉన్నా సరే నీకు తండ్రి ఒక్కడే అని ఉంది అక్కడ వాక్యం. సాధారణ బోధలో పడిపోయి ఎక్కడైనా దేవుడు ఉన్నాడులే అని అనుకుని నువ్వు కాంటాక్ట్లో లేకపోతే వచ్చే నష్టం ఏంటంటే ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఇంటికంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందునట్లు, ఇంటికంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమను అర్హుడుగా ఎంచబడను. ముందు చెప్పబో సంగతులను సాక్షాత్తుగా మోషే ప్రచారకుడైన దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండేను. ఎటువంటి దీవెనలు వచ్చినా సరే మోషే అనే సేవకుడు చాలా నమ్మకంగా ఉన్నాడు. చాలా మంది ఇశ్రాయేలు ప్రజలు అక్కడ సరిగారు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా, ఇదిగో ఎర్ర సముద్రము, ఎర్రకతులు శత్రులు వచ్చేస్తున్నారు, దేవుడు ఏంటి ఇలాగ చేస్తున్నాడు, నువ్వు ఎందుకు మమ్మల్ని ఇలాగా బాధపెడుతున్నావు, మేము అక్కడ వాయుసత్వంలో ఉంటేనే చాలా బాగున్నాము, అక్కడ ఆ ఆహారము, ఆ కొబ్బరికాయలు, ఆ కీరకాయలు, ఆ దోసకాయలు అవన్నీ తిని మేము చాలా ఆనందంగా ఉన్నాము, నువ్వెందుకు మమ్మల్ని చావడానికి తీసుకొచ్చావు అని చెప్పారు. ఈ వాగ్దాన భూమికి వెళ్ళడానికి ఆ ఎముకలు తీసుకొని, యోసేపు ఎముకలు తీసుకొని అక్కడ తీసుకెళ్ళడానికి దేవుడు, ఆ బానిసత్వం దేవుడు విడిపించడానికి దేవుడు ఇష్టపడి మోషే నడిపిస్తూ ఉంటే ఈ దినాల్లో కూడా సేవకులు చూసి సొలుక్కుంటున్నారు, వాక్యం విని సొలుక్కుంటున్నారు, వాక్యం అర్థం కాక సొలుక్కుంటున్నారు. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు తండ్రి చిత్తం ఏంటి, తండ్రికి సంతోషపడడం ఏంటి అనేది ఏమీ అర్థం అవ్వట్లేదు. అన్ని జనులాగే ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి భుజిందమా అని చింత పెట్టుకొని దండం పెట్టుకొని వచ్చేయచ్చులే అని చర్చికి దండం పెట్టుకొని వచ్చేసేది కాదు. ఈయన పరిశుద్ధుడు సంతోషపెడితే పనులు మనం చేయాలి, నీతిని రాజ్యాన్ని మనం వెతకాలి సంతోషంగా. ఆయన భారము తేలికైనది ఉంది, ఆయన భారం తేలికైనది. ఆయన ఎంత ప్రేమించిన వాళ్ళు చేస్తారు, ఆయన ఆత్మను పొందుకుంటారు. ఆత్మ లేని వాడు నావాడు కాదని చెప్తున్నాడు. దేవుడి ఇవ్వాలి ఆత్మని. బాప్తిసం తీసుకుని చేతులు వేసి ప్రార్థన చేయగానే యోహాను పేతురు ఎలాగైతే చేతులు వేసి ప్రార్థన చేశారో అలాగే వచ్చేసింది, పరిశుద్ధాన్ని వచ్చేది. కానీ పరిశుద్ధాన్ని పొందుకోవడం కాదు, భాషలతో మాట్లాడారు, దర్శనాలు, ప్రవచనాలు అన్నీ కూడా వచ్చాయి, దెయ్యాలు కలుగుంటారు. వేసేసారి రక్తం కూడా ఇలా ప్రార్థన చేస్తే నేను ఇంగ్లాండ్లో ఉంటే మరి రూతు కుటుంబమే ఒక విగ్రహారాధన, ఒక ఆయన కాళ్ళన్నీ ఎంత వాసిపోయి ఎంత చేయడం అంటే ఆ ఇంటికి వెళ్ళి కబ్బులను ప్రయోగం చేసి వాళ్ళ రాస్తే అక్కడ స్వస్థత వచ్చింది. అటువంటి వారిని దుష్టుడు పాడు చేశాడు. దుష్ట సహవాసం అన్ని చర్చకి తిరిగి వాళ్ళు కూడా పట్టిపోదాం అనేసి పెద్ద చర్చలు, వాళ్ళ టీవీ ఉండేది, అక్కడికి వెళ్ళి చక్కగా చెయ్యొచ్చని వాళ్ళ పేర్లు చెప్పకూడదు. నిజంగానే చాలా అవమానకరంగా మరి అలా ప్రవర్తించారు. అలా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఎన్ని ఆత్మలు నా వల్ల నశించిపోయాయి, నేను సాధన బట్టి ఎన్ని ఆత్మలను నేను తినేశాను, సంఘాన్ని ఏ విధంగా పాడు చేశాను. దేవుని సంఘం అది వేసే శరీరం అది పాడు చేసింది. దేహం అనే దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను నిన్ను పాడు చేస్తాను అన్నాడు దేవుడు. తెలుస్తుందా? సంఘాన్ని పాడు చేస్తే నిన్ను పాడు చేస్తాను అన్నది వాక్యం. ఆయన ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాను అన్నది వాక్యం.
కాబట్టి సరి చేసుకోవడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు బిడ్డ బాధపడ్డానికి కాదు. ఇంజెక్షన్ ఇస్తే నొప్పి వస్తుంది, కానీ నీకు రిలీఫ్ వస్తుంది, నీకు ఆ జబ్బు పోతుంది. ఆ పాపంలో నుండి, శాపం నుండి దేవుడు విడిపించడు కాక లోకంలోనే విడిచిపెట్టాలి, పరిశుద్ధంగా ఉండాలి. అది దేవుని చిత్తము. అయితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అలాగే సరిగారు. సరుగుతున్నప్పుడు ఆయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడ్డాడు. ముందు చెప్పదు సంగతుల సాక్షాత్తంగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటా నమ్మకంగా ఉన్నాడు మోషే. అయితే క్రీస్తు కుమారుడై ఉండి తన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. క్రీస్తు కూడా, దేవుడు కూడా తన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. ధైర్యము, తిరిగి తన ఆత్మ అనేది సాతాన తిరిగి వారు దేవుని రాజ్యం వెళ్ళరాదు ఉంది. ప్రకటన 21:8 ఫస్ట్ లిస్టులో ఉంది. దాని తర్వాతే వ్యభిచారాలు, విగ్రహారాధికలు, అబద్ధికులు, మరి దొంగలు, వీళ్ళందరూ కూడా, మాంత్రికులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ వెనకాతలు ఉన్నారు. కానీ తిరిగి తరం అనేది చాలా అన్నిటికన్నా పెద్ద పాపం అనమాట. ఎప్పుడు అది దేవుని ఇల్లులాగా, మనమే ఆయన ఇల్లు అంటున్నాడు కదా. ఆయన మనం నివసిస్తామని చెప్తున్నాడు. యోహాను సువార్తలో 14:23 దేవుడు ఏం చెప్తున్నారు? ఆయన మనలో నివసిస్తాడు చెప్తున్నారు పౌలు గారు, యోహాను గారు. మరి అపోస్తులని అలా నివసించబట్టే అద్భుత కార్యాలు చేయగలిగారు. మనకి ఇచ్చిన అపోస్తుల బోధలో దేవుడు ఇవన్నీ నేర్పించారు. నాకు ఇవన్నీ కూడా తెలియదు. అలా సమర్పణ, దేవునికి జీవితాన్ని అంకితం చేసుకొని నాకు కలిగిందంతా కూడా దేవునికి అర్పించినప్పుడు దేవుడు రోజు రోజుకు ఒక్కొక్క మర్మాన్ని బోధిస్తూ ఉంటాడు. అనేక మంది బిడ్డల్ని మరి ఆశీర్వాదకరంగా చేయడానికి ఆ పరలోక పట్టణానికి తీసుకెళ్ళడానికి సిద్ధపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము వినేలా అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పుడు వల్లే మీ హృదయాల్ని కఠినపరచుకోవద్దు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అలాగే కోపం తెప్పించారు. ఇప్పటికీ కూడా దేవుడు వస్తున్నాడనే విషయం తెలియదు. మెస్సయ్య వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అంత్యక్రీస్తు వచ్చాక 3.5 సంవత్సరాలు, 7 శ్రమ దినాల్లో 3.5 సంవత్సరాల వరకు వాళ్ళకి దేవుడు అని తెలియదు, అటు సాధారణంగా తెలియదు. మెస్సయ్య అనుకుని వాళ్ళు అంత్యక్రీస్తుతో ఉంటారు 3.5 సంవత్సరాల వరకు కూడా. ఎప్పుడైతే వాళ్ళ లోకం బయట పెడతాడో, నేనే దేవుడు అనే సన్నిధిలో కూర్చుంటాడో యెరూషలేము మందిరంలో, అప్పుడు వాళ్ళకి తెలుసు. అప్పుడు పరిగెడతాడు కొండంలోనికి. ఆ సీనాయి కొండ దగ్గర అది 2 పాయలుగా చీలిపోతుంది. ఆ సీనాయి కొండ మీద దేవుడు ఆ మనం ఆలగించి అప్పుడు దేవుని దగ్గర, దేవా నువ్వు మా దగ్గరకు వచ్చి యెరూషలేములో మరి నిన్ను పరిచయం చేసుకోవడానికి గాడిద మీద వచ్చావు యెరూషలేమా అని అక్కడ దేవుడు చెప్తూ ఉంటాడు. యెరూషలేమా అని మాట వినట్లేదని కొన్ని మాటలు ఉంటాయి. మొత్తం 24 మరి అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. ఎందుకంటే ఆ యెరూషలేము పట్టణం విషయంలో అప్పుడు ప్రవచనం నెరవేరకపోవడానికి సిద్ధంగా ఉంది. యెరూషలేము పట్టణంలో అంత్యక్రీస్తు 7 శ్రమ దినాల్లో మన ఒప్పందము అంత్యక్రీస్తు తీసుకుంటాడు. నేను శాంతిని ఇస్తానని చెప్పి 7 సంవత్సరాలు అలాగా వాడు ఒప్పందం తీసుకుంటాడు. అలాగా నేను మరియు పరిశుద్ధాత్మ ఇల్లు అని చెప్తాడు. మరియు పరిశుద్ధాత్మ ఇల్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము వినేడలా. ఇప్పుడు మీరు వినండి. ఎందుకంటే వాళ్ళు వినలేనందుకు, అనిజంగా మనం రక్షించుకున్నందుకు మనం వినాలి. అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను అలా మీరు కఠినపరచుకోవద్దు. 40 సంవత్సరాలు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించారు. నన్ను పరీక్షించి ఏం చేశారు? 40 సంవత్సరాలు పరీక్షించి నన్ను శోధించారు. కావున నేను ఆ తరము వారి విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గంలో తెలుసుకొనలేదు అని బాధపడుతున్నాడు. దేవుడు బిడ్డ అన్నాడు. ఇశ్రాయేలు ప్రజల కోసం ఎలాగైతే బాధపడ్డాడో ఇప్పుడు దేవుడు సంతోషపెట్టాలి. ఆయన సంతోషపెట్టాలి. పరిశుద్ధంగా మనం ఉంటే ఆయన సంతోషపడతాడు. పరిశుద్ధంగా నెరవేర్చితే ఆయన సంతోషపడతాడు. దేవుని రాజ్యాన్ని కట్టడానికి సహకరిస్తే ఆయన సంతోషపడి జీవగ్రంథంలో నీ పేరు నా పేరు రాస్తున్నాడు. అది రాయించుకోవడానికి ఈ కృపదినాల్లోనే అవుతుంది. ఈ కృపదినాలు అయిపోతే అక్కడ కుదరదు. ఇంకా
సహోదరుల జీవగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేదు. దుష్ట హృదయం మీలో ఎవరి లేరు, ఒకవేళ ఉన్నదేమో అని జాగ్రత్తగా చూసుకోండి అని హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. నేడు మీరు ఆయన శబ్దము విని ఎలా కోపం పుట్టించినప్పటి వల్ల మీ హృదయములను కఠినపరచుకున్నప్పుడని ఆయన చెప్పిన కనుక పాపం వల్ల కలుగు భ్రమచేత, భ్రమపరిచే ఆత్మ ఎందుకు వస్తుందంటే పాపం వల్ల వస్తుంది. ఆజ్ఞాతిక్రమమే పాపం. నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అంటది అది. కానీ నువ్వు సేవకుడు లేనప్పుడు నీకు అంత ఇంటూ అయిపోదు. నువ్వు ఎన్ని పనులు చేసినా సరే అంత ఫలితం ఉండదు. పాపము వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవరినో కఠినపరచబడకుంటున్నట్లు నేడు అవి సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి. అక్కడ ప్రతిరోజు మనం బుద్ధి చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా. మీరు ఈ మాటలు విని మీరు ఇంట్లో వాళ్ళకి, మీ కుటుంబీకులకి, మీరు ఉద్యోగంలో ఉన్న దగ్గర, మీ బజార్కి వెళ్ళినప్పుడు ఎవరు కనబడిన దేవా నన్ను వాడుకోండి ప్రభా అని నీలో వాక్యం ఉంటేనే నువ్వు వాడబడతావు. ఇందులో వాక్యం అనే దేవుడు లేనప్పుడు నిన్ను దేవుడు వాడుకోడు. పరిశుద్ధాలు పొందుకున్నా వేస్ట్ అయిపోతుంది, దేవుడు నమ్ముకున్నా వేస్ట్ అయిపోతుంది. ప్రతిదినం ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి. అలాగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమా అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల నేను క్రీస్తులో పాలివారమై ఉండమో, దేవుడితో మనం పాలివారంగా ఎలా ఉంటామో, ఆయనతో కలిసి మనం ఎలా నడుస్తున్నాం, ఆయన మనలో ఎలా నివసిస్తాడో, ఆయన ఎలా సంతోషపడతాడంటే మనం అలా దృఢ విశ్వాసంతో మరి ఆ విధంగా దేవుడి మాటల్లో చెప్పాలి. విని కోపం పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. వాళ్ళందరూ ఐగుప్తులు బయలుదేరి వచ్చిన వాళ్ళందరూ కూడా కోపం పుట్టించారు. ఈ విషయాలన్నీ దేవుడు విన్నాడు, అన్ని విన్నాడు. అక్కడ మోషే వాళ్ళ సను కూడా అంతా కూడా మోషే విన్నాడు. మోషే కన్నా దేవుడు విన్నాడు. విని వాళ్ళు ఎలాగ ఎర్ర సముద్రం నుండి దేవుడు అలాగ అద్భుత కార్యం చేసి అది కాయలుగా చేసి మధ్యగా మరి ఆ రోడ్డులాగా పొడి నేలగా చేసి అలాగ నడిపించుకొని తీసుకెళ్ళాడు. అలాంటి అద్భుత కార్యం చేశాడు. అక్కడ మన జీవితంలో కూడా చేశాడు. మనం సేవ చేసినా సరే, దేవుని ప్రణాళిక చొప్పున మనం నడుస్తున్నా సరే, మన జీవితంలో కూడా చాలా సార్లు చేశాడు ఆయన. అలాగే మనం విశ్వాసంతో ఉండాలి. ఆయన చేశాడు కదా. నా పరిస్థితి, మొదటి పరిస్థితి, ఎలాంటి పరిస్థితుల నుండి, ఎలాంటి బానిసత్వం, ఎలాంటి పాపం నుండి దేవుడు విడిపించాడు, ఎంత ఆశీర్వాదకరంగా ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా బలపరిచాడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకోకపోతే తన విశ్రాంతిలో ప్రవేశించాలని విశ్రాంతిలో ప్రవేశించరు, దేవుని ఆరాధనలో ఉండరాడు. తన విశ్రాంతిలో ప్రవేశించాలని ఎవరిని గురించి ప్రమాణం చేశానో అవిధేయులైన వారిని గురించే కదా. దేవుని మాట వినకుండా అవిధేయులు ఉన్న వారి కోసము దేవుడు ప్రమాణం చేశాడు. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయినని ఇప్పుడు గ్రహిస్తున్నాం. మనకు అవిశ్వాసం. దేవుడు వాగ్దాన భూమికి తీసుకెళ్ళడానికి మరి దేవుడు ఎంత ఆశపడుతుంటే అది అసలు అర్థమవలేదు. వాళ్ళకి అసలు అర్థమవలేదు. సనుకునే ఉన్న అవిశ్వాసం. అటువంటి అవిశ్వాసము అక్కడ ఉన్నట్టుగా మనకి అలాగా ఉండకూడదు. అందుకనే వాక్యం ఏదైనా వింటే గుర్తుండదు అనమాట. అందుకే వారితో కలిసి ఉండలేదు కాబట్టి వాళ్ళకి గుర్తుండదు వాక్యం. ఓన్లీ వినేవారికి ఉంటారు కానీ క్రియలు చేయలేదు. గుర్తుంటే కదా దేవుడు వాళ్ళలో నిలబడతాడు, ఆ క్రియలు చేయగలరు. కారణం అదే. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉన్న మాట ఒకసారి చూడండి, ముగించేస్తున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో వారు దేవుని పిల్లలతో కలిసి ఉండలేదు కాబట్టి విన్న వాక్యం ఏంటంట, నిష్ప్రయోజనమైంది అంటున్నాడు. ప్రయోజనం లేదు, అది నిలబడట్లేదు. ఇప్పుడు చాలా మందికి డెలివరీ అవ్వకుండానే ముందు పిండం పడిపోతుంది కదా. ఎన్ని సంవత్సరాలకి పిల్లలు కలగరాడు. కారణం ఏంటి? నిష్ప్రయోజనం అయిపోయింది. వాక్యమైన బీజం వాళ్ళ ఒంటులో లేదు. మరి దేవుని పిల్లలు ప్రసవేదంతో ఎలా కట్టారు? మిగతా 4-10 ప్రకారం ఒకసారి ఆలోచించండి. విన్న వాక్యము దేవుని పిల్లలతో, దేవుని సేవకులతో కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము నిష్ప్రయోజనం అయిపోయిందంట. 2వ వచనం చూడండి, 4వ వచనం.
ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన మన వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందాము. విశ్రాంతిలో మనం ప్రవేశించాలి. ఆ విశ్రాంతిలో మనం ప్రవేశించినప్పుడు పునరుత్థాన శక్తి వస్తుంది. ఆ పునరుత్థాన శక్తితోనే దేవుని రాజ్యాన్ని కడదాం. వారి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడేను. అక్కడ మోషే గారు ఎలాగైతే మరి ఇశ్రాయేలు ప్రజలకి ప్రకటించాడో అలాగే మనకు కూడా దేవుని మాటలు ప్రకటించబడ్డాయి. మనం కూడా వాగ్దాన భూమి అనే పరలోక పట్టణానికి వెళ్ళాలి. అందుకని మనం పరలోకము వెళ్ళాలంటే ఆ పరిశుద్ధతను కాపాడుకొని కాబట్టి అలా ప్రకటించబడినప్పుడు కానీ వారి వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు. ఎవరైతే ఇప్పుడు దేవుని పిల్లలుగా సంఘంలో కట్టబడి దేవుని ఆత్మీయ పిల్లలుగా ఉండి వాళ్ళతో విశ్వాసము గలవారే లేరాడు, విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను. నిష్ప్రయోజనం అయిపోయింది. మీరు దూరంగా ఉన్న రాలేమో కనీసం ఫోన్లోనైనా కాంటాక్ట్లో ఉండాలి. చూడండి, రాసుకొని ఆ వాక్య పట్టుకొని ప్రార్థన చేసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:2 ఉంది ఆ మాట. కాబట్టి వాక్యం అనే దేవుడు మన ఒంటిలో లేకపోతే పరిస్థితులు అలా ఉంటాయి. దేవుడు వస్తున్నాడు వాగ్దాన భూమికి మరి షేకేముకి తీసుకెళ్తున్నప్పుడు షేకేము దగ్గర మరి అక్కడ ఆ చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గర దేవుడు మాట్లాడతాడు. ఆ షేకేము దగ్గరే యాకోబు ఆ ప్లేస్ ఇస్తానని చెప్పారు కదా. ఆదికాండము 15:18 మరి ఆ ఐగుప్తు నది నుండి యూఫ్రటీస్ నది వరకు అక్కడ మధ్య ఉన్న ఆ ప్లేస్ ఇస్తానని చెప్తారు కదా. 4 తరాల వరకు ఆ ఎముకలు అక్కడే పాతి పెట్టండి, మరి బానిసత్వంలో విడిపించి ఇశ్రాయేలు ప్రజలు అక్కడ తీసుకెళ్తాను అంటే అది అవిశ్వాసంగా వాళ్ళు వినలేదు కదా. నోవాహు దినాల్లో కూడా అలాగే వినలేదు. దేవుని ఉగ్రత వచ్చేస్తుంది, నశించిపోతున్నది మీరందరూ కూడా, కాబట్టి ఓడ ఇంత పెద్ద ఓడ కట్టమని అవన్నీ కూడా చెప్తే నోవాహు మాట కూడా వినలేదు. అలాగే ఇప్పటికీ కూడా అటువంటి ప్రజలతో దేవుడు మళ్ళీ ఈ కృపదినాల్లో మరొక ఛాన్స్ ఇస్తున్నాడు. అందుకని విన్నప్పుడు దేవుడు వాళ్ళని దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి, ఆ వాగ్దాన భూమైన పరలోక పట్టణానికి తీసుకెళ్ళడానికి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ హెబ్రీయులు 11:22 ఉంటుంది. యేసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసం బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి ఏం చేశాడు, తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించాడు. ఈ మూలుగులు దేవుడు విన్నాడనమాట. దేవుడు ఆ శల్యములు అంటే ఆ ఎముకలు అవన్నీ కూడా ఆ మూలుగు ఆ దేవుడితో కలిసి ఉండాలనే ఆ ప్రార్థనని దేవుడు విన్నాడు. విని అప్పుడు అబ్రహాముకి ఎక్కడ ఆ పొదలోని ప్రత్యక్షమయ్యాడు. ఆ పొదలో ప్రత్యక్షమైనప్పుడు ఆ పొద మండుతుంది కానీ ఆ పొద కాలలేదు అనుకుంటుంది వాక్యం. సేమ్ అలాగే పౌలు గారికి కూడా రాయలసీమలో వచ్చిన పౌలు గారు కూడా తనకి గుండె జారిపోతున్నట్టు ఉన్నది అని అంటే ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. బలిపీఠం దగ్గర మేము ప్రార్థన చేస్తున్నాం. నేను బలిపీఠం మీద నేను మోకరించాను. ఆయన బలిపీఠం ఇక్కడ బల్లరాధన ఆ బల్ల దగ్గర ఆయన మోకరించాడు. ఇక్కడ నుంచి అలాగే అగ్ని వచ్చి ఆయన ఫుల్గా దహించేసేటట్టు అగ్ని అభిషేకంతో నింపాడు దేవుడు. పగలే ఒక ఫ్యామిలీ వస్తున్నారు, ఆ కోసం ప్రార్థన చేయండి రండి అని చెప్పాను. ఆయనకి ఎంతో ఇష్టం అగ్ని బాప్తిసం కావాలని. తెల్లార్జన వచ్చి ప్రార్థన చేయండి సంఘం కోసం అంటే వాళ్ళు చెప్పకుండానే భార్య భర్తలు 3 నుంచి 6 ప్రార్థన చేసేవాళ్ళు. అలాగా ఉన్న దినాల్లో చాలా చీకటి లైన్లో నుంచి పోయాయి. ఏం వెళ్ళగొట్టకుండానే వాక్యం ఉంటున్నప్పుడు లాస్ట్ ప్రార్థనలో ఏకీపించినప్పుడు పోయాయి, చాలా కనిపించాయి. ఒకరోజు అగ్ని బాప్తిసం ఆయన తీసుకున్నప్పుడు ఆయన ఎక్కడ మంటలేదండి, నాకు ఎంత అగ్నితో వచ్చిందో బలిపీఠం ఇక్కడ నుంచి ఇలా బలిపీఠం మీద ఎంత అగ్ని వచ్చిందో కానీ కాలేదు నేను అన్నాడు. అప్పుడు దానికి సూచన అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానం. నాకు కూడా అదే వాగ్దానం ఇచ్చారు. ఏప్రిల్ 4:12 నిత్యంగా నా తోడు, నేను నిత్యంగా వర్ధిలింప చేస్తాను, నేను నిత్యంగా ఆశీర్వదిస్తానని గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్ కోసము
దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దాన భూమి కూడా ఇచ్చారు. అక్కడ ఆరాధన ఆదివారం కూడా జరుగుతుంది, ఇక్కడ అక్కడ కూడా. కాబట్టి ఆ వాగ్దాన భూమికి చేరే బిడలుగా, పరలోక పట్టణానికి వెళ్ళే బిడలుగా మాట వినమంటున్నారు. ఇక్కడ ఆ పొద కాలేదు. 4 తరాల తర్వాత ఏమిటో ఒక్కటే ఉన్నాయి, వాళ్ళకి ఒక సూచనగా. మనకైతే ఎన్నో సాక్ష్యాలు సూచనగా ఉన్నాయి. మనకి బైబిల్ ఉంది. మరి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన అనుక్షణంలో నడిపిస్తూ ఉంటాడు. స్వరం ద్వారా, దర్శనం ద్వారా, మరి కళల ద్వారా దేవుడు నడిపిస్తూనే ఉంటాడు. సేవకుల ద్వారా దేవుడు ఇచ్చిన వాగ్దానములు మన పట్ల నెరవేర్చబడాలంటే పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. అలాగా దేవుడు ప్లాన్ చేశాడు ఇశ్రాయేల్ ప్రజల కోసం అబ్రహాం గారి ద్వారా. కాబట్టి ఆయన పిల్లలుగా రేణువులంత అంత దీవెనలు ఇస్తామని దేవుడు ఆశీర్వదించాడు కదా. ఆయన పిల్లలుగా మనకి అటువంటి దీవులు దేవుడు ఇచ్చిన కాక ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. మహిమగల దేవ, శక్తుడా, నా తండ్రి నాయన, విన్న వాక్యాన్ని నూరంతలుగా ఫలవంతంగా అయ్యా నాయన నింపుతున్నారాయన స్తోత్రాలు. మహిమగల దేవ, అభిషక్తుడా, నీకు వందనాలు. మహిమనీకే అయ్యా, నీతి సూర్యుడి వలె ఉదయించడానికి అయ్యా అతని రెక్కలు ఆరోగ్యము మాకు ఇవ్వండి నాయన, ఇంకనూ ఇవ్వండి ప్రభు. అయ్యా మీరు ఇచ్చిన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అయ్యా మీరు సహాయం తెచ్చండి. అయ్యా తండ్రి మీరే కృప చూపించండి తండ్రి నాయన. అయ్యా నన్ను వెంబడించబడి తను సిలువనెత్తుకొని వెంబడించాలంటున్నావు నా తండ్రి. ఇందువల్ల పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, అపొస్తలులు, ప్రధాన యాజకులు నా తండ్రి అందులో ఉండాలని చెప్తున్నారు. యేసు మీద లక్ష్యం ఉంచండి అంటున్నావు నాయన. ఫిబ్రవరి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రభా అయ్యా నీ అందు లక్ష్యం ఉంచి సేవకుల మాట వినడానికి అయా నా తండ్రి నాయన మీరు మీ ఆత్మలు కాస్తున్నారు. కాబట్టి వాళ్ళ దుఃఖముతో సేవ చేయకుండా తండ్రి ఆనందముతో చేయనట్లు వాళ్ళ మాట వినండి అని చెప్తున్నాం ప్రభా. అయా దుష్టుడు ప్రభా ఎక్కడైనా దేవుడు ఉన్నాడని అయా తండ్రి అనేక బోధనలోనే ఎదుగుతున్నారు ప్రభా. వాళ్ళందరూ మీరు దర్శించినందుకు అయా నీ బిడ్డలు వాక్యం వాటిలోని ప్రార్థన చేయడానికి అయా చేతులెత్తిన బిడ్డలందరినీ కూడా నాయన అయా నా తండ్రి మీరు అట్టి విధంగా అయా నాయన సరి చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా నాయన అయా తండ్రి మీరు పరిశుద్ధతలో మీరు పెంచడానికి ఇష్టపడుతున్నారు. మీరు వందనాలు, మీకే మహిమ నా తండ్రి. యెషయా 59:21లో నాయన అయా ఈ మాటలు మేము పెట్టుకుంటే మా పిల్ల తరాల వరకు కూడా దీవెనగా చెప్తున్నాం ప్రభా. అయా నీ వందనాలు 4 తరాల వరకు నాయన మరి నాయన అబ్రహాముని దీవించావు నాయన. యేసుకు ఎముకలు సూచనగా ఉన్నాయి ప్రభా. మాకైతే ఎన్నో విషయాలు సూచనగా ఇచ్చావు ప్రభా. అయ్యా రాకడ సూచనలు అన్ని కూడా కనపడుతున్నాయి ప్రభా. శిష్యులు అడిగినప్పుడు అయ్యా ఎన్ని సూచనలు మొత్తం 24-25 వచ్చేలో చూపించావు అయ్యా తండ్రి. మొదటి దశలోనికి పత్రికలోని అయ్యా నీ రాకడ నాయన ఏ విధంగా వస్తుందో ద్వారం దగ్గరే ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు అని చెప్పి మొత్తం 24:33లో ప్రభు ఆయన సమీపంలో ద్వారం దగ్గరే ఉన్నావు ప్రభు తండ్రి. అయ్యా నీ రాకడ ఎంత త్వరగా రావడానికి సిద్ధంగా ఉందో అయ్యా నా తండ్రి గమనించడానికి, పరిశుద్ధంగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉంటేనే దేవుని చూస్తానని చెప్తున్నావు ఆయన. నీకు వందనాలు ఆయన. అయ్యా పదరూప పాటలోనే మీరు వస్తారని మొదటి కొరింథీ 52వ వచనంలో ఆ బోర శబ్దము వినడానికి సహాయం దయచేయండి ఆయన. పరిశుద్ధాత్మడానికి వందనాలు. మహిమగల దేవా అయా మెలకువగా ఉండమని చెప్తున్నాం ప్రభా నా తండ్రి. మెలకువగుండి ప్రార్థన చేయడానికి ప్రతి ఒక్క బిడ్డనాన్ని సరి చేసుకోవడానికి అయా మన తండ్రి అలా సరి చేసుకోకపోతే మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో దొంగలాగా వస్తానంటున్నాం నా తండ్రి. అయా మాకైతే మీరు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు మీతో మేము యుగాలు మీతో కలిసి ఉండాలని ఆశ కలిగి అయా మేము తండ్రి అయ్యా మేము నాయన ఎదురు చూస్తున్నాం ప్రభా. మా బిడ్డలు ఎదురు చూస్తున్నాం, మా సంఘం ఎదురు చూస్తున్నాం ప్రభా. అయా మీరు అక్కడికి మేము సిద్ధంగా నాయన ఉన్నాము ప్రభా. మమ్మల్ని ఇంకా సిద్ధపరచే బిడ్డలు దీవించండి. ఆయా నవరంతులకి వాక్యము నాయన మీ మాటలు ఫలింపు తెచ్చండి. పిల్ల తరాల వరకు నాయన అయా మాకు ఇచ్చిన వాగ్దానాలు అన్ని వాళ్ళు నోట్లు ఉంచండి. అయ్యా వారు ఎక్కడ ఉన్నా సరే నాయన వాళ్ళందరూ అటు విధంగా దీవించి అయ్యా మహిమతో నింపి ప్రభు ప్రతి ఒక్కరిని ప్రభా నీ ఆధీనంలో పెట్టుకోండి. పరిశుద్ధులు ఒకటే దేవుని చిత్తమని చెప్తున్నాం. అయ్యా మొదటి దశలోకి 4-3వ వచనంలో ప్రభా అయ్యా నీ చిత్తము నెరవేర్చి అయ్యా నా తండ్రి మొత్తం 7:21 ప్రకారం నీ రాజ్యానికి వారసులుగా ఉండడానికి ప్రతి ఒక్కరికి అట్టి కృపను దయచేస్తున్నారు. అట్టి మహిమతో నింపుతున్నందుకు మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సదా కాలము ప్రతి ఒక్కరికి కూడా తోడైతే నడిపించిన గాక. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.